హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి గత 2020 నుంచి 26 వరకు సీనియర్ హీరోల్లో 50 రోజులకు ఎన్ని సెంటర్లో ఆడే, ఏ హీరో టాప్లో ఉన్నారో, ఏ హీరోకి ఏ సినిమాకి ఎన్ని సెంటర్లు ఆడే అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా టాప్ 3లో ఉన్న నాగార్జున గారి కంటే పెద్ద లేదండి. సోగ్గాడి సినిమా అయినా అది ఎప్పుడో ఆడింది, కానీ ఈ మధ్యకాలంలో నాగార్జున గారికి సినిమాలు లేవు. చిరంజీవి గారు టాప్ 3లో ఉన్నారండి. చిరంజీవి గారి సినిమా వచ్చి మనశంకర వరప్రసాద్. మనశంకర వరప్రసాద్ వచ్చి డైరెక్ట్గానే 50 రోజులకి 65 కేంద్రాలు ఆడిందండి. షిఫ్ట్ పరంగా చూస్తే 109 కేంద్రాలు ఆడిందని చాలామంది అంటున్నారు. అది కూడా పోస్టర్ వదిలేరు వాళ్ళు. అది షిఫ్ట్ల పరంగా పెద్ద లెక్క రాదు కాబట్టి 50 రోజులకు డైరెక్ట్ కేంద్రాలు 65 సెంటర్లు ఆడిందండి. రెండో పొజిషన్లో వచ్చి విక్టర్ వెంకటేష్ గారు అండి. సంక్రాంతికి వస్తున్న సినిమా 50 రోజులుగాను 92 కేంద్రాలు ఆడిందండి డైరెక్ట్గాను. లాస్ట్ ఇయర్ వచ్చింది సినిమా సంక్రాంతికి, మంచి వసూలు రప్పించి మంచి కలెక్షన్ వచ్చి వెంకటేశ్వర కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందండి సినిమా వచ్చి. తర్వాత నెంబర్ 1 పొజిషన్లో వచ్చి అఖండ అండి. 2021లో వచ్చిందండి సినిమా. అఖండ వచ్చి డైరెక్ట్గానే 50 రోజులకి డైరెక్ట్ కేంద్రాలు 103 వచ్చండి. 103 కేంద్రాలతో బాలకృష్ణ గారి టాప్లో ఉన్నారండి. ఇది ఎక్కడ చెక్ చేసుకోండి. షిఫ్ట్ వారీగా చూస్తే అఖండ 2 156, మనశంకర వరప్రసాద్ 109. సంక్రాంతికి వస్తున్నాము 118 ఎన్నో వచ్చాయి, పెద్ద సరిగ్గా ఐడియా లేదు. ఆ విధంగా కూడా చిరంజీవి గారు టాప్ 3లో ఉన్నారు. ఏ విధంగా చూసినా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు చాలా వెనకబడి ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కేవలం ఈ నలుగురు హీరోలు చూసుకుంటే సీనియర్ హీరోల్లో చిరంజీవి గారికి ఒక ఇండస్ట్రీ హిట్, నాగార్జున గారికి ఒక ఇండస్ట్రీ హిట్, వెంకటేశ్వర గారికి ఒకటే ఇండస్ట్రీ హిట్ ఉంటే బాలకృష్ణ గారికి 2 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అది ఏంటో మీకు తెలుసు, వాళ్ళకి చాలా వీడియోలో చెప్పుకున్నాం. అయినా సరే మరి ఒకసారి చెప్తాను. బాలకృష్ణ గారికి వచ్చి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. చిరంజీవి గారికి వచ్చి ఇంద్ర. వెంకటేష్ గారికి కలుసుకుందారా. నాగార్జున గారికి వచ్చి నిన్నే పెళ్ళాడతాం. ఈ విధంగా ఇండస్ట్రీ హిట్లు వీళ్ళకున్నాయి. ఏ విధంగా చూసినా నందమూరి బాలకృష్ణ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. బాలకృష్ణ గారికి ఈ మధ్య కాలంలో సినిమాలు మంచి స్టోరీలు ఎంచుకుంటున్నారు, కానీ కరెక్ట్ స్టోరీ ఫ్యామిలీకి నచ్చే విధంగా, అందరికి నచ్చే విధంగా సినిమా పడతలేదండి. భగవత్ కేసరి సినిమా అందరికి నచ్చే సినిమా, కానీ అది రాంగ్ టైంలో రిలీజ్ అయింది. అదే ఏ సంక్రాంతికి వచ్చినా ఆ చంద్రబాబు అరెస్ట్ టైం కాకపోయినా ఆ సినిమా లెవెల్ వేరేలా ఉన్నాం. ఈరోజు బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచినారు సినిమా. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బాలకృష్ణ గారికి చూడాలి. సరైన సినిమా పడిందంటే నేరుగా 200 కోట్లు షేర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఈ రోజుల్లో బాలకృష్ణ మార్కెట్ మినిమం గ్యారెంటీగా మారిపోయిందండి. అఖండ 2 ఎంత ఫ్లాప్ టాక్ తెచ్చినా సరే సినిమా బ్రేక్ ఈవెన్ జస్ట్ అయ్యి లాభాల్లో వచ్చిందండి. ఓటీటీ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ, ఇప్పుడు కూడా ఓటీటీలో పంపిస్తుంది నెట్ఫ్లిక్స్లో. చాలా బాలకృష్ణ మార్కెట్ అంటే ఒక రేంజ్లో ఉందండి. డాకు మహారాజ్ కూడా అలాగే ఓటీటీలో చదువుకుమింది. చూడాలి, కరెక్ట్ హిట్ పడితే బాలకృష్ణ మార్కెట్ తగ్గ హిట్ పడితే సినిమా గ్యారెంటీగా మంచి వసూలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. అది ఎన్బికే 1 కానీ, తర్వాత సినిమా కానీ ఏ సినిమా తీరుస్తుందో మరి నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు ఎక్కువ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.